కాబట్టి మీరందరూ ఏ పార్టీకి సంబంధించిన పామాయిల్ గెల ఒకటే వస్తుంది. తెలుగుదేశం వాడికి అదే వస్తుంది, కాంగ్రెస్ వాడికి అదే వస్తుంది, బీజేపీకి అదే వస్తుంది, బీఆర్ఎస్కి అదే వస్తుంది. కాబట్టి మీరందరూ పంటేయండి. పార్టీలు స్థిరం కాదు, వ్యక్తులు స్థిరం కాదు, పదవులు స్థిరం కాదు. మీ బాగు, మీ నవ్వు, మీ యొక్క సంతోషం మాకు శాశ్వతంగా ఉండాలని చెప్పి మా కోరిక. కాబట్టి దయచేసి నాకు ఏ రాజకీయ పార్టీ ఉన్నా నా గుండెల్లో నేను ఇరిగేషన్ మంత్రిగా ఉంటే హరీష్ రావు గారిని 24 గంటలు ఇబ్బంది పెట్టా. నేను 15 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రి చేశా. అయినా తెలంగాణలో పచ్చబడుతున్నటువంటి తెలంగాణకి అందరం కలిసి చేయూతనిచ్చి క్రాప్ డైవర్సిఫికేషన్కి ఇప్పుడు ఇంతకంటే అవకాశం తక్కువ ఉంది. అందుకనే దయచేసి ఎక్కువ మంది రైతులు కొబ్బరి వేసుకోండి, అందుట్లో కోకో వేసుకోండి, వక్కేసుకోండి, జాజేసుకోండి. మీకు ఎక్కువ ఆదాయం వచ్చేటటువంటి పంటలు వస్తున్నాయి. పక్క కర్ణాటకలో పండిస్తున్నారు, కేరళ పండిస్తున్నారు. మనం ఎందుకు పండియలేం? నేను సభ్యులందరూ, మా స్పీకర్ గారు, చైర్మన్ గారు ఇద్దరు ఉన్నారు. మీరందరూ ఒప్పుకొని అన్ని పార్టీలు ఏకమాటకు వస్తే మనం ఏదైతే పంటని దిగుబడి చేసుకుంటున్నామో, అది కూరగాయలు కావచ్చు, పప్పు ధాన్యాలు కావచ్చు, నూనె గింజలు కావచ్చు, నేను ముఖ్యమంత్రిని ఒప్పించి వాటికి సబ్సిడీ ఇవ్వాలనేది నా మనసులో కోరిక అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి రైతు డిమాండ్కి తగ్గట్టుగా పండించుకోవాలి, అత్యధిక ధరకు అమ్ముకోవాలి, ఆదాయాన్ని సంపాదించాలి, పిల్లల్ని చదివించుకోవాలి, కుటుంబాలు సంతోషంగా బతికిన రోజునే మనం సాధించుకున్న తెలంగాణకి సార్థకత. అది వ్యవసాయానికి తప్ప వేరే దాంట్లో ఎక్కడా సాధ్యం కాదు. 100కి 70%, 80% మనం పొలంలో బతికేవాళ్ళం. ఇంకా ఏది చేసినా కూడా ఇంత త్వరగా అభివృద్ధి జరిగే పరిస్థితులు లేదు. మీరు నా జిల్లా మొత్తం తిరిగి చూశారు. కోయగూడాలు కానీ, లంబాడి తండాలు కానీ, దళిత వాడలు కానీ, ఆయిల్ ఫామ్ వేసిన రైతు డాబా కట్టుకుండో, కారు కొనుక్కుండో, ఆడి పిల్లగాడు ఉద్యోగం చేస్తుండో, ఆయన బ్రహ్మాండంగా బతకగలుగుతుండో. అది నా ధైర్యం. నేను ఇప్పుడు మంత్రి అయిన రోజున కూడా 12,600 ఉంది. మళ్ళీ కేంద్రం మీద దెబ్బలాడి ఇంపోర్ట్ డ్యూటీ 0 చేస్తే దాన్ని 44% ఉన్నదాన్ని మళ్ళీ కనీసం 25% చేశారు చౌహాన్ గారు. నేను మళ్ళీ రఘునందన్ గారిని, మా ఎంపీలందరిని అడుగుతున్నా, మళ్ళీ ప్రధానమంత్రి దగ్గరికి పోయి ఇంపోర్ట్ డ్యూటీని కూడా పాత పద్ధతిలో 44% వేస్తే పామాయిల్ మీద మన రైతుకి 25,000 వచ్చే నెలలోనే వస్తాయి. కాబట్టి దయచేసి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది. ఎవరు సహకరించినా సహకరించకపోయినా మనకి పంట వస్తే మన దయా దాక్షిణ్యాల మీద ఏ రాజకీయ పార్టీ అయినా బతకాలి. కాబట్టి దయచేసి ఈ ఫ్యాక్టరీ చారిత్రకమైనటువంటి ఫ్యాక్టరీ. ఆ రోజు హరీష్ రావు గారు స్థలాన్ని సేకరించి సుమారు 10-15 ఎకరాలు పంట వేసాడని చెప్పి నేను మొదటి మంత్రి అయినటువంటి మొదటి సంతకం నేను ఆ రోజు మాట ఇచ్చా. కాబట్టి నా మాట మీద ఈయన తోటలు వేయించాడు. కాబట్టి ఈ ఫ్యాక్టరీయే ముందు కట్టాలా తెలంగాణలోనని తొలి సంతకం పెట్టినటువంటి ఫ్యాక్టరీ మీ నరిమెట్ట ఫ్యాక్టరీ అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇది కేవలం 16 నెలల్లో నిర్మాణం చేశాం. ఇప్పుడు తెలంగాణలో కాదు, ఆంధ్రాలో ఉన్న అన్ని ఫ్యాక్టరీల కంటే లేటెస్ట్ మెషినరీ తోటి, హైయెస్ట్ కెపాసిటీ తోటి ఏర్పాటు చేశాం. అదేవిధంగా 4 మెగావాట్ల విద్యుత్ శక్తి కూడా ఇక్కడే తయారు చేసుకుంటాం. ప్రభుత్వం కరెంట్ ఇచ్చినా రాకపోయినా మన రైతుల యొక్క పంట ద్వారా వచ్చినటువంటి వేస్ట్ ద్వారా 4 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి చేసుకుంటాం. మనకి ఇంకా అవసరమైతే మనమే ప్రభుత్వానికి కరెంట్ ఇచ్చే స్థితిలో ఉన్నాం. అదేవిధంగా ఇప్పటి వరకు తెలంగాణలో ఆయిల్ ఫెడ్కి రిఫైనరీ లేదు. మన ముడి ఆయిల్ని తీసుకెళ్ళి బయట ఎక్కడో రిఫైనరీ చేసుకొని మళ్ళీ తీసుకొచ్చి మనం విజయ బ్రాండ్ ద్వారా అమ్ముకుంటున్నాం. నేనంటున్నా సిద్దిపేట తెలంగాణకి కేంద్రమైనటువంటి సిద్దిపేట, ఇక్కడ ఉంటే అన్ని జిల్లాలకి సమాన దూరం ఉంటుందని అశ్వారాపేటలో అడిగారు, మహబూబ్ నగర్లో అడిగారు. ఎక్కడ అడిగినా నాకు సిద్దిపేటలో ఉంటేనే అది సౌకర్యం, ఈ రాష్ట్రానికి మేలు జరుగుద్దని రిఫైనరీ కూడా రేపు శంకుస్థాపన చేపిస్తున్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఇది పార్టీల కోసమో లేకపోతే వ్యక్తుల కోసమో చేసే పని కాదు. ఇది శాశ్వతమైనటువంటి తెలంగాణ రైతు సుభిక్షంగా కాలు మీద కాలేసుకొని బతకాలనేదే నా ఏకైక కోరిక. అందుకని ఇంతమంది పెద్దల సమక్షంలో గౌరవ శాసనసభ స్పీకర్ ఆయన పెద్ద ఆయన తోటలో 5 కోట్లున్న భూమిలో కూడా
పామ్ ఆయిల్ వేపిస్తుండు. అదేవిధంగా మా మండల చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు, ఆయన మొదటి నుంచి మామిడి తోటలు వేసిండు, ఎంత లాభం వచ్చిందో లేదో కానీ ఇప్పుడు నా పామ్ ఆయిల్కి వచ్చిండు. ఆ రకంగా అందరం కూడా ప్రతి ఒక్కళ్ళం రైతుకు లాభం జరిగేది మనం వాళ్ళకి మోటివేట్ చేసి, వాళ్ళని ధైర్యం చేసి, వాళ్ళకి భరోసానిచ్చి, ప్రభుత్వంలో ఉన్న అందరం కూడా ఒకప్పుడు ఒకళ్ళు ఉండొచ్చు, ఒకప్పుడు ఒకళ్ళు ఉండొచ్చు, ఎవరు ఉండా మన కేంద్ర బిందువు రైతు. కాబట్టి దయచేసి సాధించుకున్నటువంటి తెలంగాణ రైతాంగం యొక్క మోములో చిరునవ్వు కోసమే ఈ ప్రయత్నం చేశాను. అందుకని మీరందరూ ఇంత పెద్ద ఎత్తున ప్రారంభోత్సవానికి పండగ అయినా సరే, ఉగాది పండుగ అయినా మీరందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. రేపు ఎల్లుండి 3వ రోజున కూడా ఈ యొక్క స్టాల్స్ అన్ని ఎగ్జిబిషన్ పెట్టాం. రైతులకు కావాల్సినటువంటి విత్తనాలు కావచ్చు, పనిముట్లు కావచ్చు, పశు సంపద కావచ్చు, ఏ సందేహాలు ఉన్నా కూడా ఈ హాల్లో రోజు సైంటిస్టులు